లిథువేనియానా, బాల్టిక్సా, ఇది ఎక్కడుంది మ్యాప్ మీద అనుకున్నా. ఇట్ వాజ్ ఇన్ February 2024 వెన్ ఐ రిసీవ్డ్ ఆఫర్ ఫ్రమ్ ద కరెంట్ కంపెనీ. అంతా సాఫీగా అయితే లైఫ్ ఎందుకు అవుతుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ క్లియర్ చేసి ఆఫర్ యాక్సెప్ట్ చేశాక నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అండ్ ఆఫర్ ముందుకు తీసుకెళ్లాలా వద్దా, తీసుకెళ్తే 5-6 lakhs లాస్ అవుతాం, ఇన్ని కన్ఫ్యూజన్స్ ముందు వీ టుక్ ఏ డే స్టెప్. ఎప్పుడు మా టార్గెట్ లైక్ వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ US, కెనడా, జర్మనీ ఇట్లాంటి కంట్రీస్కి మూవ్ అవ్వాలని. అవన్నీ హోప్స్ వదిలేశాక దెన్ వీ గాట్ దిస్ కంట్రీ. సరే వెళ్దాంలే ఎక్కడికొక్కడికి, వచ్చింది కదా ఎందుకు వదిలేయాలని వచ్చాము. వచ్చిన తర్వాత కూడా అంత ఈజీ ఏం కాదు. బికాజ్ ఒక 30 years ఒక లైఫ్కి అలవాటు పడ్డాక సడన్గా ఇట్లా ఇండియన్స్ లేని కంట్రీకి రావడం ఈజ్ నాట్ వెరీ ఈజీ. జాబ్ మార్కెట్ కూడా అంత సూపర్గా ఏమి లేదు మేము వచ్చినప్పుడు. అండ్ హస్బెండ్కి జాబ్ రాలేదు, కిడ్నీ అలోన్గా విత్ మెడికల్ ఇష్యూస్ ఉంచుకోవాలా నేను అనే క్వశ్చన్. దెన్ వీ టుక్ వెరీ బిగ్ డెసిషన్. దే ట్రావెల్డ్ బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడి నుండి మళ్ళీ ఐ స్టేడ్ అలోన్. ఇన్ పేరెంట్స్కి భయం, హెల్త్ ఇష్యూస్తో ఒక్కతే కొత్త దేశం, ఫస్ట్ వింటర్ ఎట్లా ఉంటుందో బాబోయ్ అని. ట్రస్ట్ మీ, మనకి విల్ పవర్ అనేది, సంకల్పం అనేది గట్టిగా ఉంటే అన్నీ మంచిగా వెళ్తాయి కదా. ఎన్ని ట్విస్ట్లు ఎన్ని టర్న్లు ఉన్నా ఫైనల్గా మనం అనుకున్నది అచీవ్ చేస్తాము. నా విషయంలో అదే అయింది. ఉన్నాను ఒకదాన్నే, స్టేట్ స్ట్రాంగ్. ఏడ్చాను వాళ్ళు వెళ్ళిపోయిన ఒక 1-2 months ఏడ్చేదాన్ని. అంటిల్ మళ్ళీ ఏప్రిల్లో నేను ఇండియా వెళ్ళి ఇక్కడికి వచ్చేదాకా ఎందుకు ఇట్లా అయింది మాకు, ఏంటిది అని ఏడ్చేదాన్ని. బట్ దెన్ ఇండియా వెళ్ళొచ్చాక లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది. నేను ఎందుకు ఇక్కడ ఉండాలనేది ఒక స్ట్రాంగ్ రీజన్ నాకు తెలిసింది. ఐ బికేమ్ స్ట్రాంగర్ అండ్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ మీ. నన్ను నేను ఫైండ్ చేసుకున్నా ఇక్కడ. నేను నా లైఫ్లో లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు ఈ ఆఫర్ వచ్చింది. చాలా హోప్స్, డ్రీమ్స్తో ఎంటర్ అయ్యాము ఇక్కడికి. బట్ 3 monthsలోనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకదాన్ని ఉన్నా అనే బాధ. ట్రస్ట్ మీ, ఒకదాన్ని ఉన్నా అనే బాధ కన్నా నేను నా లైఫ్లో ఎందుకు అంత లోయెస్ట్ పాయింట్కి వెళ్ళాను అనేది రీక్యాప్ చేసుకున్నా. దెన్ అవన్నీ దాటుకొని బయటకు వచ్చి స్ట్రాంగ్ అవ్వగలిగాను. ప్రతిసారి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు బాధ అనిపించింది. బట్ స్టిల్ నేను నా ఓల్డర్ వర్షన్ని ఫైండ్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీ చిన్నదైనా మంచి ఫుడ్, మంచి ఎయిర్, పొల్యూషన్ తక్కువ, అంత క్రౌడెడ్ ఉండదు. స్లో ఫేస్డ్ ఆఫ్ లైఫ్లో పీస్ఫుల్గా వెళ్తుంది. ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పెట్టాలన్నా పెద్ద పట్టించుకోవట్లే నేను. అండ్ 1 year ఐ కంప్లీటెడ్ హియర్.